నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. కర్ణాటకలో ఒక ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కళాశాలల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడుతున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతలోనే ఈ ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరించడంతో కర్ణాటక ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో విధిగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలతో పాటు అవగాహన కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన తాజా గణాంకాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా హెచ్ఐవి అంటే ఒకప్పుడు మధ్య వయస్కుల సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కొత్త హెచ్ఐవి కేసుల్లో అత్యధిక శాతం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతలోనే కనిపిస్తుండడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో వేల సంఖ్యలో హెచ్ఐవి పాజిటివ్ కేసులు బయటపడటం ప్రభుత్వాన్ని అత్యవసర చర్యలు తీసుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఒక విషయం ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది: పరీక్షలు ఎవరిపైనా బలవంతంగా చేయరు. పూర్తిగా వ్యక్తిగత సమ్మతి ఆధారంగానే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న గణాంకాలే ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం గణాంకాల ప్రకారం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో హెచ్ఐవి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2023-24లో ఈ వయసు వర్గంలో నమోదైన హెచ్ఐవి బాధితుల సంఖ్య సుమారు 44,500 ఉండగా 2025-26 నాటికి అది 66,600కు చేరడం పరిస్థితి ఎంత వేగంగా మారుతుందో చూపిస్తోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ కావటం. హెచ్ఐవి అనేది ఒక వైరస్. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని చికిత్స ప్రారంభిస్తే చాలా మంది సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. ప్రస్తుతం యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందుబాటులో ఉండటంతో హెచ్ఐవిని చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకే వైద్యులు పదే పదే చెప్పేది ఒకటే: ముందుగా వ్యాధిని గుర్తించడం అత్యంత కీలకం. ఇక్కడే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 2,60,000 మంది హెచ్ఐవితో జీవిస్తున్నారని అంచనా. వీరిలో సుమారు 2,05,000 మంది మాత్రమే క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నారు. అంటే ఇంకా దాదాపు 54,000 మందికి తమకు హెచ్ఐవి ఉందనే విషయం కూడా తెలియకపోవడం అత్యంత ప్రమాదకర పరిస్థితి. వైరస్ ఉన్న విషయం తెలియకపోతే చికిత్స ఆలస్యం అవుతుంది. తెలియకుండానే ఇతరులకు వ్యాపించే అవకాశం కూడా పెరుగుతుంది. అందుకే ముందస్తు నిర్ధారణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తోంది. నిపుణులు చెప్పే ప్రధాన కారణాల్లో అవగాహన లోపం మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ లో సమాచారం ఎక్కువగా అందుబాటులో ఉన్నా శాస్త్రీయ అవగాహన మాత్రం చాలా మందికి ఉండటం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే తప్పుడు ప్రచారం, అపోహలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. చాలా మంది హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు అనే ప్రాథమిక విషయాలపైన పూర్తి అవగాహన లేకుండానే ఉంటున్నారు. మరోవైపు కళాశాల జీవితం యువతకు స్వేచ్ఛ ఎక్కువగా లభించే దశ. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, హాస్టల్ జీవితం, నగర జీవన శైలి వంటి అనేక అంశాలు వారి వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఈ దశలో సరైన ఆరోగ్య అవగాహన, లైంగిక ఆరోగ్య విద్య, బాధ్యతాయుతమైన నిర్ణయాలపై మార్గనిర్దేశం లేకపోతే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కేవలం పరీక్షలు మాత్రమే కాదు, కౌన్సిలింగ్ పై కూడా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెచ్ఐవి గురించి ఇప్పటికీ సమాజంలో అపోహలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక వ్యక్తికి హెచ్ఐవి ఉందని తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని సమాజం దూరం పెట్టే పరిస్థితులు కొన్ని చోట్ల ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కానీ ఇది పూర్తిగా తప్పు. హెచ్ఐవి చేతులు కలపటం వల్ల, కలిసి భోజనం చేయటం వల్ల, పక్కన కూర్చోవడం వల్ల, ఒకే తరగతి గదిలో చదవటం వల్ల వ్యాపించదు. ఈ విషయాన్ని సమాజానికి పదే పదే తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాధి కంటే భయం, అపోహలు, వివక్షే చాలా మందిని పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి తగ్గేలా చేస్తాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన మరో వినూత్న నిర్ణయం క్యూఆర్ కోడ్ ఆధారిత అవగాహన కార్యక్రమం. విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా హెచ్ఐవి గురించి శాస్త్రీయ సమాచారం, పరీక్షా కేంద్రాల వివరాలు, చికిత్సా కేంద్రాలు, కౌన్సిలింగ్ సేవల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. డిజిటల్ పద్ధతిలో యువతను చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే కూడా కర్ణాటక పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. జాతీయ స్థాయిలో హెచ్ఐవి బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక 3వ స్థానంలో ఉండటం ఆరోగ్య వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. దీనివల్ల ప్రభుత్వం ఇప్పుడు కళాశాలల్లోనే ప్రధాన కేంద్రాలుగా మార్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎందుకంటే ఒక విద్యార్థికి సరైన సమాచారం అందితే అది కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి కూడా చేరుతుంది.
అయితే ఈ నిర్ణయం విజయవంతం కావాలంటే కొన్ని అంశాలు తప్పనిసరిగా అమలు కావాలి. పరీక్షలు పూర్తిగా గోప్యంగా జరగాలి. విద్యార్థుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణ ఉండాలి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి వెంటనే వైద్య చికిత్స, మానసిక కౌన్సిలింగ్, కుటుంబ సహాయం అందేలా వ్యవస్థ ఉండాలి. అంతేకాదు, ఎలాంటి వివక్షకు తావు లేకుండా కళాశాలలు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తించాలి. హెచ్ఐవిని కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడలేదు. ఇది విద్య, మానసిక ఆరోగ్యం, సామాజిక అవగాహన, కుటుంబ విలువలు, యువత జీవన శైలి, ప్రజా ఆరోగ్య విధానాలతో ముడిపడిన అంశం. కాబట్టి పరిష్కారం కూడా బహుముఖంగా ఉండాలి. ప్రభుత్వం, కళాశాలలు, తల్లిదండ్రులు, వైద్యులు, విద్యార్థులు అందరూ కలిసి పనిచేసినప్పుడే దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పదే పదే చెబుతున్న విషయం ఒకటే: హెచ్ఐవిని భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ముందస్తు అవగాహన, సకాలంలో పరీక్షలు, సరైన చికిత్స, వివక్ష లేని సమాజం ఇవే దీర్ఘకాలిక పరిష్కారానికి బలమైన ఆయుధాలు. మరి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారుతుందా? కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిజంగా హెచ్ఐవి వ్యాప్తిని తగ్గించగలవా? యువతలో పెరుగుతున్న ఈ ధోరణి వెనుక ఉన్న అసలు కారణాలను సమాజం గుర్తిస్తుందా? ఆరోగ్యంపై మాట్లాడడాన్ని ఇంకా సిగ్గుగా భావించే మనస్తత్వం ఎప్పుడు మారుతుంది? రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాల్సి ఉంది.